రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను మళ్ళీ చెప్పు స్లోగన్. అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. రాష్ట్రంలో మెడికల్ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటివి దాదాపు 126 హాస్పిటల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి గ్రామ వైద్యశాలలుగా ఉండేటువంటి 103, సిహెచ్సిలుగా ఉండేటువంటివి 3 హాస్పిటల్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లబ్గా ఉండేటువంటివి 12 హెల్త్ క్లినిక్స్, అట్లాగనే పిహెచ్సిలుగా ఉండేటువంటివి దాదాపు 13 ఉన్నాయి. మరి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నిత్యం అనేక మంది ఉద్యోగులతో అలరారుతూ ఉండాల్సినటువంటి హాస్పిటల్స్. ఎప్పుడు వెళ్ళినా గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్స్లో సరైనటువంటి సిబ్బంది లేకుండా ఉన్న అరాకొర నర్సులు వాళ్ళు అక్కడ ఉండేటువంటి మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి, అక్కడ హాస్పిటల్స్లో కూడా కాలం చెల్లినటువంటి మందులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్భానుకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నడిపిస్తూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు పేట్రేగిపోతూ ఉన్నాయి. నకిలీ మందులు ఇబ్బడి ముబ్బడిగా